విదేశాంగ విధానంలో ఉండేది ఏంటంటే ఒక స్నేహానికి ఒకటి కోల్పోతున్నాడు. చైనాతో మనం స్నేహం చేసిన పాపానికి మన దగ్గర ఉన్నటువంటి భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అదే సందర్భంలో పాకిస్తాన్ స్నేహం చేసినటువంటి పాపానికి పిఓకే వదులుకోవాల్సి వచ్చింది. అట్లాగే ఇరాన్ ఇప్పుడు రష్యాతో స్నేహం చేసినటువంటి పాపానికి 3 ద్వీపాలు వదులుకోవాల్సి వస్తుంది. దుబాయ్ దుబాయ్తో రష్యాకి సంబంధాలు బలంగా ఉన్నాయి. అరబ్ దేశాలతో రష్యాకి సంబంధాలు గతంలో వీక్ గా ఉండే, ఈ మధ్య కాలంలోనే బలోపేతమైంది. తద్వారా ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు. వాస్తవంగా అరబ్ దేశాలకి ఇరాన్ కి పడదు. ఈ మధ్యనే ఇరాన్ కి అరబ్ దేశాలకి మధ్యన స్నేహాన్ని చైనా సెటరేట్ చేసింది. దాంతో ఇటు ఇరాన్, అరబ్ దేశాలు, చైనా, రష్యా, ఉత్తర కొరియా వీళ్ళందరూ స్నేహంగానే ఉంటున్నారు. కానీ కరెక్ట్ టైంకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇరాన్ కి రష్యాకి విభేదాలు వచ్చినాయి. ఎందుకంటే దుబాయ్ మావి అని చెప్పుకునేటువంటి ద్వీపాలు, అంటే ద్వీపం అంటే శ్రీలంక లాంటిది, ద్వీపకల్పం అంటే భారత్ లాంటిది. చుట్టూ సముద్రం, వైపున కొండ ఉంటే గనక ద్వీపం అంటారు, ద్వీపకల్పం అంటారు. 4 వైపుల సముద్రం ఉంటే ద్వీపం అంటారు, శ్రీలంక ద్వీపం అంటారు. అట్లాగే ఒక 3 ద్వీపాలు దుబాయ్ తనయి అని క్లెయిమ్ చేసుకుంటే ఇరాన్ నావి అని చెప్తోంది. చాలా కాలం నుంచి వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఉంది. ఇందులో దుబాయ్ పక్షాన్ని నిలవడానికి రష్యా అంగీకరించింది. దాంతో ఆగ్రహించినటువంటి ఇరాన్ అధ్యక్షుడు మండిపడుతున్నాడు.